హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం మినీ వ్లాగ్లో చెప్పాను అప్పు గారి దగ్గర పెద్ద ఫెస్టివల్ అవుతుంది, ఆ వీడియో మీకు చూపిస్తానని. ఆ వీడియోని ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పు గారి దగ్గర మూలపాలెం గ్రామ దేవత పండుగ ఇది కొత్త అమ్మవారి జాతర అంటారు. 20 రోజుల వరకు చేస్తారు. అంటే మొదటి రోజు మంగళవారం నాడు ప్రారంభిస్తారు. ఫస్ట్ అయితే బాపన పోలమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాను. ఈ అమ్మవారు ఎక్కడుంటారంటే ఎగ్జాక్ట్గా తెనేటి పరకు వెళ్ళే రూట్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటారు ఈ అమ్మవారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత గ్రామ దేవతల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే పెద్దమ్మ తల్లిని దర్శనం చేసేసుకున్నాను. ఆ తర్వాత పోలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి అమ్మవార్లు కూడా ముగ్గురు పక్కనే ఉంటారు. ముగ్గురు అమ్మవార్లు కూడా దర్శనం చేసేసుకున్నాను. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. మీరే చూసారు కదా ఎంత ప్రశాంతంగా అయిందో. మేము ఇంకా నేను, వర్షిని, రిషి కూడా వెళ్ళి ముగ్గురము హ్యాపీగా దండం పెట్టేసుకుని దేవుడి దగ్గర తెగ కోరికలు కోరేసుకుంటున్నాం. ఇంకా టెంపుల్ అంతా కవర్ చేస్తాం కదా, ఇంకా బయటికి వెళ్ళి మిగతా డెకరేషన్ అది చూద్దామని అనుకుంటున్నాము. ఇక్కడైతే మేము కార్తీక మాసం టైంలో ఇక్కడికే వచ్చి నేను దీపం పెడుతూ ఉంటాను. ఈ శివాలయం పక్కనే గ్రామ దేవతలు కూడా పక్కనే ఉంటారు. నెక్స్ట్ అయితే డెకరేషన్ అంతా కవర్ చేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. డెకరేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఇంకా మొత్తం చూపిస్తాను. అండ్ ఈ పెద్ద బొమ్మ అయితే లక్ష్మీనరసింహస్వామి అవుతారు, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇంకా తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ వీళ్ళైతే స్టిక్ పై నించోని పైన కుండ పట్టుకొని అబ్బాయి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అయితే నేను ఇలా వేయడం, వాళ్ళకైతే హాయ్ చెప్పి డ్యాన్స్ అయితే నార్మల్గా వేశాను. నాకు పెద్ద డ్యాన్స్ రాదు, అది మీకు తెలుసు, జస్ట్ నవ్వుకొండే చూసి క్యాజువల్గా వేసాను. బట్ బాగా అనిపించింది నాకైతే. చాలా ఫెస్టివల్స్లో చూశాను, బట్ దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. డ్యాన్స్ కూడా ఫస్ట్ టైమే, ఎప్పుడు ఇలా వేయలేదు. నాకు కూడా చాలా సిగ్గు అనుకో. బట్ వెనకతులు ఉన్న అమ్మాయిలు అయితే పెళ్ళేంట్రా బాబా ఇలా వేసేస్తుందని అనుకుంటున్నారు. బట్ నేను అవేవి పట్టించుకోకుండా ఇంకా డాన్స్ అయితే కంప్లీట్ చేసుకుని వాళ్ళకి బాగా చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను. నెక్స్ట్ అయితే దుర్గాదేవి అమ్మవారి గెటప్లో ఉన్న అతన్ని మీకు చూపిస్తాను. అతనైతే చాలా బాగా చేస్తున్నారు. అసలు నేను హాయ్ చెప్పినా సరే ఎంత సీరియస్గా చూస్తున్నారు చూడండి. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నా వెనకతలు ఉన్న వాళ్ళైతే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు ఫోటో తీసుకుందామా అని పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. నెక్స్ట్ అయితే కృష్ణుడి గెటప్లో ఉన్న అతన్ని కూడా కవర్ చేసుకొని బాగా చెప్పేసి వచ్చేసాను. ఇంకా మా పిల్ల రాక్షసులతో కలిసి వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటే నేను కూడా అలా కొనుక్కున్నాను. బాగా అనిపించింది. ఇంకా కంప్లీట్ చేసుకొని వీళ్ళు ఓన్లీ డెకరేషన్ కోసం మాత్రమే 12 లక్షలు ఖర్చు పెట్టారంటే అస్సలు నమ్మాలనిపించట్లేదు కదా. చాలా షాక్గా ఉంది నాకైతే. అసలు ఎంత బాగా చేశారంటే డెకరేషన్ అంతా చాలా బాగుంది. ప్రతి గల్లీకి పెట్టుకున్నారు డెకరేషన్. కొంతమంది అయితే ఓన్లీ రోడ్డు పైన పెడుతూ ఉంటారు, బట్ వీళ్ళు అలా కాదు, ప్రతి ఇంటి ముందుకు వచ్చేలా లైటింగ్ పెట్టుకున్నారంటే చూడండి ఎంత బాగా చేసుకున్నారు. అండ్ దుర్గాదేవి గెటప్లో అయితే వీళ్ళందరూ చాలా బాగా డాన్సులు చేస్తున్నారు చూడండి. ఏంటో ఇలాంటి డప్పుల సౌండ్లు విన్నప్పుడు మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది కదా. కానీ ఎంత షైగా ఉంటుంది అంటే అమ్మో చుట్టూ వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, ఆ టెన్షన్కే సగం వెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంకా వీడియో అయితే వీళ్ళందరిది తీస్తున్నాను, బాగా గెటప్లు బాగున్నాయి కదా అని చెప్పేసి. ఇంకా కాళీమాతలో గెటప్లో ఉన్న అతను చూడండి నన్ను ఎంత సీరియస్గా చూస్తున్నాడు. నాకైతే చాలా భయం వేసింది అతనికి వీడియో తీస్తుంటే. ఇంకా పండుగ అంతా అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తుంటే మధ్యలో వీళ్ళు కనిపించారు. అక్క వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి పిల్లలు అడిగారు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా మాకు వీలైనంత మేమైతే హెల్ప్ చేసి మేము అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే హెల్ప్ చేయండి. ఇంకా ఫెస్టివల్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో గాయ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం